సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 8వ తారీఖు లగాయతు డిసెంబర్ 14వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురుడు వృషభ రాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉండగా, కుజుడు కర్కాటక రాశి యందు, కన్యయందు కేతువు, వృశ్చిక రాశి యందు రవి బుధుడు వక్రించి సంచారం చేస్తూ ఉండగా, శుక్రుడు మకరమందు, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహువు సంచారం చేస్తున్నారు. అలాగే ఈ వారంలో చంద్రుడు కుంభం, మీనం, మేషం, వృషభ రాశులు యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి శనేశ్వరుడు, చంద్రుడు ఈ 2 గ్రహాలు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలలో ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా వ్యయరాహువు, అర్ధాష్టమ కుజుడు, అష్టమ రవిగ్రహాల తాలూకు స్థితి, అలాగే అష్టమంలో ఉండేటువంటి వక్రించిన బుధుని తాలూకు స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. అయితే ఇది మనం గ్రహస్థితిని ప్రస్ఫుటంగా చూసినప్పుడు ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మానసిక శారీరకమైనటువంటి శ్రమని ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. అనగా పనుల్లో ఎక్కువగా జాప్యం ఉంటూ ఉండడం, ఏదైనా ఒక పనిని ప్రారంభం చేస్తే అది విశేషమైనటువంటి శారీరక శ్రమతోటి ఏడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉండడం. అంటే ఇది ఎప్పుడు అవుతుంది, అసలు మనం ఇది ఇంత మొదలుపెట్టాం, ఇంత కష్టపడ్డాం కదా, అసలు ఇది పూర్తి అవుతుందా అవదా అనేటువంటి ఒకానొక సందిగ్ధతలో ఏదైనా ఒక పని మొదలు పెడితే, ఒక కార్యక్రమం మొదలు పెడితే అది ముందుకు సాగుతూ ఉంటుంది. ఏదో ఒక కోసాన కొంత ఆత్మస్థైర్యం కూడా తగ్గుతూ ఉంటుంది మేషరాశి వారికి. అర్ధాష్టమ కుజుడు కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉంటారు. అయితే ఈ వ్యయరాహువు, అర్ధాష్టమ కుజుడు, అష్టమ రవి, అష్టమ బుధుడు ఇత్యాది గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలతలతో పోల్చుకుంటే శనేశ్వరుని యొక్క లాభస్థాన స్థితి కానీ, చంద్రుని యొక్క లాభస్థాన స్థితి కానీ మంచివి. అయితే ఈ వారంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక పనిని ప్రారంభం చేయండి, అది ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది, ఎక్కువ అవ్వకుండా ఇబ్బంది పెడుతుంది అంటే అది అక్కడితో వదిలేసేయండి. ఒక పనిని పూర్తిగా మనం కంప్లీట్ చేయాలి అని టార్గెట్ మాత్రం పెట్టుకోవద్దు. ఒక పనిని ప్రారంభం చేయండి, దాన్ని కొంత దూరం వరకు తీసుకెళ్ళాం కాబట్టి ఇంకొక పని ఏదైనా ముఖ్యమైనటువంటిది ఉంటే దాన్ని ప్రారంభం చేసుకోండి. అలాగే వారం మధ్యలోనో వారం చివరిలోనో మీరు మొదలుపెట్టి ఆపేసినటువంటి పని తాలూకు విషయాల్లో కొంత కదలికలు వస్తాయి. చంద్రబలం పెరిగినప్పుడు, మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు కొన్ని ఆలోచనల ద్వారా ఆగిపోయినటువంటి పనులు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఒకే దాని మీద పట్టుకుని ఉండకుండా రకరకాలైనటువంటి విషయాల్లో కొంత ముందుకు వెళుతూ ఉండండి. అందుకని దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కడా ఒక చోట స్ట్రక్ అయిపోకుండా ఉంటారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకంగా శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి అలసట కొంత ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల జోలికి ఎంత తక్కువగా వెళితే అంత మంచిది. అంటే కొత్తగా పెట్టుబడులు లేదా కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగ మార్పు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. సామాన్యంగా గడపండి. ఈ వారంలో మీ వంతు మీరు కష్టపడండి. అదృష్టాన్ని నమ్ముకోకుండా ముందుకు వెళ్ళండి. ఎవరిని కూడా నమ్మి ఏ పని ప్రారంభం చేయకండి. మీకు మీరుగా స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత కూడా సాధారణంగానే ఉంటుంది. కాబట్టి అటు జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, కుటుంబం కానీ వీరితోటి ఎంత తక్కువగా మాట్లాడితే, వారి నుండి ఎంత తక్కువగా మీరు కొంత ఆశిస్తే అంత మంచిదిగా మనం భావించవచ్చును. ఉద్యోగ వ్యాపారాల్లో సాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్యారాధనే శ్రేష్టము. సుబ్రహ్మణ్యారాధనే ఎక్కువగా చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి బలాలు 2. ఒకటి ఏంటంటే కుజుని యొక్క తృతీయ స్థాన స్థితి,
రాహు యొక్క లాభస్థాన స్థితి, ఈ రెండు గ్రహాలతో పాటుగా ఈ వారం పూర్తిగా చంద్రబలం ఉండడం కొంత అనుకూలించేటువంటి అంశంగా చెప్పవచ్చును. మిగతా గ్రహాలన్నీ కొంత మిశ్రమంగా ఉన్నాయి. సరే, ఈ పాప గ్రహాలుగా పేర్కొనబడినటువంటి కుజుడు కానీ రాహువు కానీ యోగిస్తూ ఉండడం వల్ల అనుకోని పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తి అవుతూ ఉంటాయి. అంటే మామూలుగా అసలు ఈ పని అవుతుందో లేదో కానీ మొదలుపెట్టాం కానీ భలే అయిపోయిందే అనేటువంటి విధంగా ఒకంత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయవచ్చును. అలాగే ఒక పాజిటివిటీ ఉంటుంది ఎప్పుడూ కూడా జీవితంలో. ఒక గొప్ప ఆత్మస్థైర్యం కానీ, కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి కానీ, అలాగే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, మిత్రులు, సన్నిహితులు వీళ్ళందరూ కూడా కలిసి ఉపయోగపడేటువంటి పరిస్థితులు. అనుకుంటారు అసలు వీళ్ళు మనకి సహాయం చేయగలుగుతారా, వీళ్ళకి మనం గతంలో ఇంత సహాయం చేశాం కదా, వీళ్ళు ఏమైనా ఉపయోగపడతారా అనేటువంటి సందిగ్ధత చాలా కాలం ఉంటుంది. ఆ సందిగ్ధతను దాటి వీరందరూ కూడా మీకు సహాయం చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. అంతేకాక దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానానికి సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగ మార్పుకి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగపరంగా వేరే దేశానికి వెళ్ళేటువంటి విషయాలు, ఒక రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి వెళ్ళేటువంటి విషయాలు, ఇలా ప్రమోషన్లు లేదా బదిలీలు, ట్రాన్స్ఫర్లు, నియామకాలు, ఈ విషయంలో ఈ రాశి వారికి ఈ వారం చాలా సంతృప్తికరమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. అనుకున్నటువంటి స్థాయిలో పనిచేయగలుగుతారు, అనుకున్నటువంటి స్థాయిలో గుర్తింపు పొందగలుగుతారు. పై అధికారులతోటి సఖ్యత ఉంటుంది, కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ ఉంటుంది, ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది, మీకు నచ్చినటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా అప్పు చేసి కొన్ని లగ్జరీ వస్తువులు కానీ, గృహోపకరణాలు కానీ, గృహములు కానీ, బంగారం కానీ, స్థలాలు కానీ ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. భూపరమైనటువంటి లావాదేవీలు ఏమైనా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నది. ఏదైనా రిజిస్ట్రేషన్లో గమ్మున అవ్వకపోవడం కానీ, లేదా ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ గమ్మున జరగకపోవడం కానీ, భూమి పేరు మార్పులు, భూమి మార్పులు ఇవేమో జరగకపోయినా కొంత నిదానం మీద అవన్నీ ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వృషభ రాశి వారు ఈ వారంలో మరిన్ని అనుకూలమైన ఫలితాలు సాధించడానికై లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆరాధన విశేషించి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారం మాదిరిగానే అనుకూలించే గ్రహాలు చాలా ఎక్కువ. అంటే ప్రత్యేకించి వక్రించినటువంటి గురుగ్రహం కానీ, దశమంలో ఉన్న రాహువు కానీ, చంద్రుడు కానీ, అష్టమంలో ఉన్న శుక్రుడు కానీ, షష్ఠ స్థానంలో ఉన్న రవిబుధులు కానీ, ఈ గ్రహాలతో పోల్చుకుంటే అంటే గోచారవశాత్తు అత్యధిక సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి మిథున రాశి. ఇందాక మొన్న వారం కూడా మనం చెప్పుకున్నాం. మొన్న వారం ఏం చెప్పాం, ఇన్ని గ్రహాలు గోచారంలో యోగిస్తూ ఉన్నప్పుడు పరిస్థితి బాగాలేదు అంటే జాతకంలో ఫాల్ట్ ఉన్నట్టు లెక్క. కాబట్టి మిథున రాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి గోచారం 100% యాక్టివేట్ అయి పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఈ 100% గోచార ఫలితాలని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అనగా చక్కగా ఒక ఫ్లోని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. మనసులో వచ్చేటువంటి ఆలోచనలు మంచిగానే ఉంటాయి. ఆ మంచి ఆలోచనలు పట్టుకుని ముందుకు వెళ్ళడం, అవి కొన్ని సందర్భాల్లో కష్టసాధ్యమని అనిపించినా కూడా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతూ ఉంటాయి. అంతేకాక ఇక షష్ఠస్థానమందు రవిబుధులు ఉన్నటువంటి స్థితిగతులు షష్ఠే రవౌ సుసౌఖ్యాదిని యత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది గ్రహస్థితి. అనగా ఈ రవిగ్రహం బుధగ్రహం కలిసి శుభమూలకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం, ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది. ఇక ఉద్యోగపరంగా వ్యాపారపరంగా రకరకాలుగా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుండి బయటకు రావడానికి, ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కాబట్టి అన్ని విధాలుగా కూడా మిథున రాశి వారికి ఈ గ్రహస్థితి చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. అంతేకాక కోర్టు కేసులు, వ్యవహారాదులు, ఇటువంటి ఏవైనా పోలీస్ స్టేషన్లకు సంబంధించి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నిటి నుండి కూడా బయటకు రాగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామితోటి సఖ్యత పెరుగుతుంది, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి, మానసిక ప్రశాంతత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ వారంలో 100% గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి మిథున రాశి వారికి ఎల్లప్పుడూ కూడా మంచి శుభ ఫలితాలను మనం ఆశించవచ్చును. ఈ రాశివారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి చంద్రబుద్ధుల తాలూకు శుభ ఫలితాలు అంటే గత వారం మాదిరిగానే పరిస్థితులు ఈ వారం కూడా ఉండబోతూ ఉన్నాయి. పంచమంలో ఉండేటువంటి బుధుడు, అలాగే ఏకాదశ స్థానాల్లో సంచరించేటువంటి చంద్రుడు కొంత అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ప్రధానంగా జన్మకుజుని యొక్క దోషము, అష్టమ శనేశ్వరుని యొక్క దోషము, భాగ్యరాహు యొక్క స్థితి, గురుని వక్రగతి, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలుగా మనం ఈ రాశి వారికి చెప్పుకోవచ్చును. ప్రధానంగా ఈ రాశి వారికి కొంత అనారోగ్య సమస్య అంటే ఇది చిన్నపాటిదైనా పెద్దదైనా సరే ఈ శారీరకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఊహించనటువంటి ఇబ్బందులు, ఈ జ్వరం ఖడ్గవ్రణం చైవ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఏదైనా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు లేదా ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు కొంత ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. అంటే కొంత ఎక్కువ ఎక్కడ వెనకబడుతూ ఉంటారంటే ఆరోగ్యపరంగానే కొంత వెనకబడుతూ ఉంటారు. కష్టపడి ముందుకు వెళ్ళలేక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండడం వల్ల కొంత వెనకబడుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. అయినప్పటికీ చాలా వరకు చాకచక్యతతోటి కొంత మనసుని ప్రశాంతం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నానా కార్య విరోధస్య అనేటువంటి శాస్త్రం అక్కడ అష్టమ శని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఏ పని జరగనివ్వరు శనేశ్వరుడు అష్టమంలో ఉంటే. ఏదైనా సరే ఆకస్మికంగానే వచ్చి మీద పడుతూ ఉంటుంది. అది సమస్య అయినా సరే, ఉపద్రవమైనా సరే, ఏదైనా సరే. కాబట్టి ఈ 1-8 స్థానాల్లో ఉండేటువంటి కుజశనుల వల్లే చాలా ఎక్కువగా పీడ చెప్పారు. కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్తగా ఉండడం, అనగా ప్రయాణాలు చేసేటప్పుడు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఎవరినైనా ఏదైనా ఒక మాట అనేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు అన్ని పరంగా కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే కొంత ఫ్రస్ట్రేషను, కోపము ఇటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఆ కోపంలో ఏం మాట మాట్లాడుతున్నాము అనేటువంటిది కంట్రోల్ ఉండదు. కాబట్టి ఈ మాట వల్ల వచ్చేటువంటి సమస్యలు కొంత అధికంగా ఉంటూ ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి. అయితే పంచమం బుద్ధి స్థానం, ఆ బుద్ధి కారకమైనటువంటి గ్రహం అందులో సంచరిస్తూ ఉన్నప్పుడు కొంత లౌక్యాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ లౌక్యం తిరిగి కొడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రధానంగా ఈ రాశివారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఉన్నాయి పరిస్థితులు అదే మాదిరిగా ముందుకు వెళ్ళడం మంచిది. ఉద్యోగం చేస్తూ ఉన్నవారు అదే ఉద్యోగంలో కొనసాగడం, వ్యాపార పరంగా ఏ విధమైనటువంటి మార్పులు చేయకపోవడం, అన్ని విషయాల్లోనూ అంటి ముట్టనట్టుగా కొంత అడిగితేనే కానీ సలహా చెప్పకుండా ఇంట్లోనూ బయట కూడా కొంత ప్రశాంతంగా మౌనంగా ముందుకు సాగగలిగితే ఈ వారంలో గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఎక్కువగా మాట్లాడకండి, అలాగే ఎక్కువగా ఎవరి మీద కూడా ఏం ఆశలు పెట్టుకోకండి. తత్ఫలితంగా కొంత ఆశాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి వారు ప్రధానంగా శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసమై ప్రయత్నం చేయాలి. అలాగే జన్మకుజుని యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రం, కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, అలాగే శనివారం నాడు శనేశ్వరుడికి ఏదైనా విశేషంగా తైలాభిషేకం, తిలదానం లాంటివి చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది. వక్రించినటువంటి గురువు, చతుర్థ స్థానముందు ఉన్నటువంటి బుధ గ్రహాలు ప్రధానంగా యోగిస్తూ ఉన్న గ్రహాలు. మిగతా గ్రహాల తాలూకు వ్యతిరేకతలు అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు, చతుర్థ స్థానంలో ఉన్న రవి, ఈ 3 గ్రహాలు 3 రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటే 4వ గ్రహంగా సప్తమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు. ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య కన్నా ప్రతికూలించేది ఎక్కువగా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది, బద్ధకం ఎక్కువగా ఉంటుంది, పనుల్లో జాప్యం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ ఉండదు. ఇంకా సూటిపోటు మాటలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే ఏదైనా ఒక పని తలపెడితే దానిలో అధికమైనటువంటి శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఎవరి సహాయాన్నైనా సరే ఆశించవలసి వచ్చినప్పుడు వారు తగిన సమయంలో సహాయం చేయకపోవడం కానీ, లేదా మీరు ఆశించినటువంటి రీతిలో సహాయం చేయకపోవడం కానీ ఎక్కువగా కనబడుతూ ఉన్నది. కాబట్టి సింహరాశి వారు ప్రధానంగా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి మీద కూడా ఆధారపడకుండా ముందుకు వెళ్ళడం, స్వశక్తిని నమ్ముకుంటూ ఉండడం, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఎక్కువగా ముందుకు సాగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.
అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి అంశాలు సాధారణంగానే ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా ఈ వారం కనబట్టలేదు కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏమీ అవసరం లేదు. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరం ఈ వారం ఏర్పడుతుంది. తత్ఫలితంగా కొంత శ్రమపడేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. అంతేకాకుండా సింహరాశి వారికి కొంత ఆత్మస్థైర్య లోపము అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి వీటిని అధిగమించడానికే ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు ఎవరి సపోర్ట్ కూడా ఆశించకుండా ముందుకు సాగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే చదువరులకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత విదేశాలకి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి లేదా అక్కడ స్థిరపడాలి అనేటువంటి వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అంతేకాక ఈ సింహరాశి వారిలో ప్రధానంగా ఈ అష్టమ రాహువు లేదా వ్యయకుజుడు కొంత స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలను కూడా కలగజేస్తారు. ఉద్యోగంలో వేరే ప్రాంతానికి వెళుతూ ఉండడం, కొంత ప్రయాణాలు చేయవలసి రావడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది. అనగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, లేదా ఎవరి మీదో కోపం వచ్చి మీరు అన్నం తినడం మానేయడం, ఇటువంటివన్నీ కూడా ఈ వారం అవకాశం ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండండి. అర్ధాష్టమ రవిదోష నివారణ కోసం ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు చాలా యోగిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గత వారంలో కూడా చెప్పుకున్నాం. అదే మాదిరిగా ఈ వారం కూడా అనుకూలత ఎక్కువగా ఉన్నది గ్రహాల తాలూకు. ప్రత్యేకించి తృతీయ స్థానమందు రవి యోగించడం, పంచమమందు శుక్రుడు యోగించడం, షష్ఠ స్థానమందు ఈ రాశి వారికి శనేశ్వరుడు యోగించడం, అలాగే ప్రత్యేకంగా లాభస్థానంలో కుజుడు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం, వెరసి 5 గ్రహాలు మెజారిటీగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్న సందర్భంగా ఈ రాశివారు తలపెట్టినటువంటి పనులన్నీ చాలా అద్భుతంగా పూర్తి అవుతూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా ఈ రాశి వారికి చాలా ఎదుగుదల ఈ వారం కూడా కనబడుతూ ఉన్నది. అనగా ఎవరైతే ఉద్యోగం మారాలి, కొత్త ఉద్యోగంలో చేరాలి, ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ లేదా ఆశించినటువంటి స్థాయిలో ఇంక్రిమెంట్లు కానీ ఇవి ఆశిస్తూ ఉన్నటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాక వ్యాపార పరంగా కూడా మంచి లాభాన్ని ఇచ్చేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. అంతేకాకుండా అటు కుటుంబ సభ్యుల తాలూకు సపోర్టు ఉంటుంది, తోబుట్టువుల తాలూకు సపోర్ట్ ఉంటుంది. ఆరోగ్యం నిత్య సంతోష మనం గత వారం కూడా చెప్పుకున్నాం. ప్రత్యేకించి తృతీయ రవి ఆత్మస్థైర్యానికి కారకులు. ప్రతినిత్యము సంతోషదాయకంగా ప్రతినిత్యము ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాన్ని రవిగ్రహం ప్రసాదిస్తారు. కాబట్టి కన్యారాశి వారిలో ఆ నిరంతర ఆరోగ్యం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, శ్రద్ధాభక్తులు ఉంటాయి. అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తే దాని మీద శ్రద్ధ పెడతారు, ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చదువులో కూడా ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఇలా అన్ని రకాలుగాను అన్ని కోణాల్లోనూ ఈ రాశి వారికి వృద్ధి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ఇక్కడ ప్రత్యేకించి ఏడిపించేటువంటి గ్రహాలు ఏమీ లేవు. అనగా బాధించేటువంటి స్థితిలో ఒక వక్రించిన గురువు మాత్రమే ఉన్నారు. దానివల్ల విలువైనటువంటి వస్తువుల పట్ల చాలా జాగరూకతతోటి ఉండాలి. అంటే మీ విలువైన బంగారం కానీ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేదా చివరికి మీ ఇష్టమైనటువంటి వస్తువులు కానీ వాటిని దొంగిలించాలి అని కొంతమంది ప్రత్యేకించి చూస్తూ ఉంటారు. వారి నుండి కొంత వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం, ఆకస్మికమైనటువంటి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఒక్క విషయం పట్ల మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్పితే మిగతా అన్ని పనులు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి, అన్ని విషయాలు కూడా చాలా సామరస్యంగా ఉన్నాయి. అంతేకాకుండా కన్యారాశి వారికి ఈ గ్రహస్థితి దాదాపుగా 80-90% గోచారంలో అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అటు జాతకంలో దశలు కూడా యోగిస్తే ఇంకా బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. అన్ని విధాలుగా ఈ వారం బాగుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం కన్యారాశి వారు నిరంతరం అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అలా చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది.
అటు వక్రించినటువంటి గురువు అనుకూలంగా ఉండడం, శుక్రుడి యొక్క బలం ఉండడం, బుధ బలం ఉండడం, చంద్రబలం ఉండడం, రాహు బలం ఉండడం, వరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. అయితే మెజారిటీగా ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల తులారాశి వారు జీవితంలో వృద్ధిని సాధించగలుగుతారు. తలపెట్టినటువంటి కార్యాల్లో జయాన్ని, అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒక మంచి స్థితిని, ఉద్యోగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని, తగినటువంటి గుర్తింపుని, అలాగే అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడంలో నేర్పరితనాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అనగా తులారాశి వారికి ఒక కంఫర్ట్ జోన్ అనేటువంటిది వాళ్ళే సృష్టించుకుంటారు. ఈ పరిధిలో మనం ఆనందంగా ఉంటాం కాబట్టి ఈ పరిధిలోనే ఉందాం అనేటువంటి విధంగా మరొక బౌండరీస్ని ఏర్పాటు చేసుకుని దాని ప్రకారంగా ప్రణాళికలను ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఏదైనా పని చేస్తే విత్ ఇన్ ద బౌండరీస్ చేస్తూ ఉండడం. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏదైనా వస్తే పెద్ద ఎక్కువగా కష్టపడక్కర్లేకుండా దాన్ని ఇంకొకళ్ళకి అప్పచెప్పడము, లేదా అది మనకు రాదు అని తెలివిగా చెప్పి తప్పుకుంటూ ఉండడం. ఇలా కష్టసాధ్యమైనటువంటి విషయాల నుండి బయటపడుతూ వీరికి అనుకూలంగా, వీరికి నచ్చి వీరు చేసేటువంటి పనుల పట్ల ఎక్కువ ఇష్టత చూపిస్తారు. అటు ఉద్యోగంలో అయినా, జీవితంలో అయినా, కుటుంబంలో అయినా, ఎక్కడైనా సరే నిర్మోహమాటంగా ఉంటారు. ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి వల్ల ఏదైనా ఒకటి నచ్చలేదని చెప్పడం, ఏమంటే అది వ్యక్తిగతంగా నాలో వచ్చిన మార్పు, నేను అలవరుచుకున్నాను, నేను చాలా నిజాయితీగా మాట్లాడతాను అనేటువంటి ధోరణిలో వారి యొక్క వేదాంత ధోరణి కింద అది ఉంటుంది. అయితే ఇది ఒకంత మొండితనంగా ఈ గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి మార్పుగా మనం గుర్తించాలి. ప్రత్యేకించి వాళ్ళు పట్టినటువంటి పట్టు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పని అవ్వాలి అనుకుంటారు, ఆ పని పూర్తయ్యేంత వరకు దాని మీద కూర్చుంటూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి వాటికి కూడా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితుల్లో తులారాశి వారు ఉన్నప్పటికీ ఇక్కడ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. కావలసినటువంటి ధనం సకాలంలో వారికి వస్తూ ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. 10 మంది యొక్క వారి యొక్క ఇష్టతను పొందగలుగుతారు, ఆకర్షించగలుగుతారు అందరినీ వారి యొక్క మాట ద్వారానో, లేకపోతే చేష్టల ద్వారానో, వారి యొక్క హార్డ్ వర్క్ ద్వారానో. ఇలా తులారాశి వారికి ఏంటి అంటే వారిని వారు నిరూపించుకోవడానికి ఒక మంచి వారంగా చెప్పచ్చు. అందుకని వారు ఒక పరిధి ఏర్పాటు చేసుకుని వాళ్ళని వారు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. కాబట్టి తులారాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఒక 80% అనుకూలించినటువంటి ఈ గోచారంలో జాతకంలో కూడా మంచి దశలు నడిస్తే ఇంకా రాజయోగప్రదంగా ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం సాధారణమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. మనం ఈ వారమే కాదు, గత వారమే కాదు, గత 4 వారాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే నెల రోజులుగా ఏం చెప్తున్నాను వృశ్చిక రాశి వారికి అంటే, వీరికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతోంది. ప్రతి గ్రహము కొంత ప్రతికూలంగా మారుతోంది. కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాట చాలాసార్లు చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఉటంకరించాను, కావాలని వృశ్చిక రాశికి మీరు ఎందుకు చెడుగా చెప్తున్నారు అని చాలామంది అడిగితే, అదేం లేదండి గ్రహస్థితి. ఇప్పుడు మీరు గమనిస్తే జన్మ రవి, జన్మ బుధుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు, తృతీయమందు శుక్రుడు, పంచమంలో రాహువు, వక్రించినటువంటి గురువు షష్ఠస్థాన స్థిత ఫలితాన్ని ఇస్తూ ఉంటే భాగ్యంలో కుజుడు, అంటే చంద్రుడితోటి కలుపుకుని ఏ గ్రహం అనుకూలంగా లేవు. కేతువు లాభంలో ఉంటే ఏమిస్తున్నారో మీకు తెలియదా? కేతువు లాభంలో ఉంటే ఏం ఫలితం ఉండదు. గోచారంలో ఎలా ఉంటుంది? జన్మస్థాన గతో ఫణి, ద్వితీయ స్థాన గతో ఫణి అని రాహువు గురించి ప్రత్యేకంగా చెప్తారు. కానీ ఒక్క శ్లోకం చెప్పమనంటే కేతువు గోచారంలో ఫలితం ఉండదు. కానీ ఉత్తినే అనుకోవడం లాభంలో కేతు ఉంటే మంచిది కదా అని తప్పితే, అంటే ఇది ఎందుకు చెప్తున్నాం? ప్రతి గ్రహము ప్రతికూలంగా ఉన్నది వృశ్చిక రాశి వారికి. జాతకంలో దశలు బాగుంటే తప్పితే వృశ్చిక రాశికి అనుకూల స్థితి లేదు. అలాంటప్పుడు ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నేర్పరితనాన్ని, అనుభవాన్ని, అలాగే ఏదైనా దైవ బలంతో నడుస్తూ ఉంటే అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రత్యేకించి 8 లేదా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ పని ప్రారంభం చేయకూడదు అత్యవసర పరిస్థితుల్లో తప్పితే. అలాగే ఏదైనా ఒక కంటిన్యూస్గా మనం చాలా కాలంగా ఉద్యోగం చేస్తూ ఉంటే దాన్ని వదిలేయకూడదు అకారణంగా. ఎవరి మీద కోపంతోనో, లేదా ఇంకొకళ్ళు ఏదో అన్నారనో, లేదా ఏదైనా ఇంకొక విషయంతోనో ఒక దాన్ని పట్టుకుని ఏది కూడా వదిలేయకూడదు. ప్రస్తుతానికి ఏదైనా ఒకటి వదిలేస్తే రెండోది దొరకడం చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాశివారు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకుని ముందుకు వెళుతూ ఉండాలి.
అలాగే లేనిపోని నిందారోపణలు ఎవరి మీద చేయకూడదు, ఆరోపణలు చేయకూడదు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఈ వారాన్ని గనక మీరు దాటగలిగితే రానున్నటువంటి వారాల్లో గ్రహాల యొక్క మార్పుల ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలని లేదా ప్రతికూలంగా ఉండేటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతుల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ కూడా చాలా ఉత్సుకతతోటి ఉండాలి. చాలా మైండ్ ప్రజెంట్, అంటే కొంతమందికి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. అలా కాకుండా మైండ్ కూడా ప్రజెంట్లో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడున్నటువంటి స్థితిని అనుభవించేలాగా బుర్ర ఆలోచించాలి. ఇక్కడ ఉండి ఎక్కడ ఆలోచన చేయకూడదు. అలాగే కుటుంబ సభ్యులతోటి కానీ బంధుమిత్రులతోటి కానీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. మౌనంగా ఉండండి, ప్రతి మాటని వినండి. ఏదైనా ఒక పరిస్థితి వస్తే భయపడకండి. నిదానంగా ఆలోచన చేస్తే ప్రతిదానికి ఒక సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ స్వయంకృతాపరాధం జరిగేటువంటి అవకాశాలు ఈ గ్రహస్థితి ఈ వారం ఇస్తోంది. కాబట్టి మీకు మీరుగా ఏ తప్పు చేయకండి. బ్రహ్మాండంగా ఉంటుంది గ్రహస్థితి. ప్రత్యేకించి భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండండి. ప్రదోష కాలంలో ధనురాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. శుక్రుని యొక్క బలం ఉన్నది, వక్రించినటువంటి గురుని యొక్క బలం ఉన్నది. అలాగే శనేశ్వరుని యొక్క స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రత్యేకించి అర్ధాష్టమ రాహు, అష్టమంలో ఉండేటువంటి కుజుడు మాత్రమే కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దాంతోపాటుగా వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు. ఈ 3 గ్రహాల తాలూకు స్థితిగతులు కొంత వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. అయితే అటు అష్టమ కుజుడు కానీ, వ్యయ రవి కానీ, వ్యయ బుధుడు కానీ కొంత ధన నష్టాన్ని కలిగించవచ్చును. అంటే అధికమైనటువంటి ధన వ్యయము, మీకు అవసరం ఉన్న వాటికి అవసరం లేని వాటికి కూడా మీరే డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడం. స్వస్థాననాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. అలాగే అర్ధాష్టమ రాహు వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. ఇలా 2, 3, 4 కోణాల్లో డబ్బు బయటికి వెళుతూ ఉంటుంది. కేవలం ఒకే మార్గంలో డబ్బు వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, మనకు వచ్చేది కన్నా బయటికి వెళ్ళిపోయేది ఎక్కువగా ఉన్నది. దానివల్ల అష్టమంలో కుజుడిచ్చే ఫలితం వస్తుంది. స్థాన నాశం రుణచ్ఛేదం అష్టమస్తే ధరాసుతే. కాబట్టి అక్కడ గ్రహస్థితి పీకల మీద కూర్చున్నట్టే ఉంది. అంటే ఏంటి, వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ. అంటే సంపద తక్కువ ఖర్చు ఎక్కువ. ఈ ఒక్క విషయంలోనూ ధనురాశి వారు జాగ్రత్త పడాలి తప్పితే మిగతా అన్ని విషయాలు కూడా చాలా బాగున్నాయి. అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇవన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. ఇందులో భయంకరమైన నష్టాలు ఏమీ రావు. కాకపోతే మీ జీవన విధానం కానీ అనుకోని ఖర్చులు కానీ ఎక్కువ రావడం వల్ల ఆర్థిక వ్యవస్థే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక అటు సంతానానికి సంబంధించి కానీ, కుటుంబ సభ్యులకి సంబంధించి కానీ, జీవిత భాగస్వామికి సంబంధించి కానీ గ్రహగతులన్నీ బాగున్నాయి. వారితో ఉండేటువంటి సఖ్యత బాగున్నది. అలాగే మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. ఈ వారంలో చంద్రబలం లేదు. చంద్రబలం లేకపోవడం వల్ల వాతశూలం మనక్లేశ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ప్రత్యేకించి ఎప్పుడూ కూడా బుర్ర శరీరం ఉన్న చోట మన మనసు ఉండదు. అది ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. ఏకాగ్రత ఉండదు. ఏదైనా చదువుదా ఉంటే చదవలేరు. మనసు నిలబెట్టలేకపోతారు. ఇదొక్కటి కొంత ఏకాగ్రత లోపంగా మనం చెప్పచ్చు. ధనురాశి వారు ఎప్పుడు పరాగ్గా ఉంటారు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పరాకుగా, అంటే ఉన్న చోట ఉండకుండా మనసు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈ ఒక్క విషయంలోనూ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినకూడదు. ఎవరిని కూడా ఒక పల్లెత్తు మాట మనం సొంతంగా అనకూడదు. ఎవరైనా ఏదైనా అన్నా కూడా మౌనంగా ఉండి భరించి ఆ సమయం వరకు కొంత మౌనాన్ని పాటిస్తూ ముందుకు వెళితే రానున్న కాలంలో వచ్చేటువంటి గ్రహస్థితుల యొక్క మార్పు ద్వారా మీరంటే ఏంటో వారికి అర్థమవుతుంది. మిమ్మల్ని ఎవరైతే ఏదైనా మాట అన్నారో వారే మరలా తిరిగి మీ దగ్గరికి రాగలుగుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా కోపంలో మాట్లాడకండి. ఎవరైనా ఏదైనా అన్నా కూడా చాలా శాంతంగా తీసుకుంటూ ఉండండి. ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలు, ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. ముఖ్యంగా ఎవరైతే చదువరులు ఉన్నారో వారికి గ్రహస్థితి యోగిస్తూ ఉంటుంది. కొంత డబ్బు ఖర్చు అవుతుంది, అయినప్పటికీ కూడా వారు గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాల కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని క్రమం తప్పక పారాయణం చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహస్థితులు చాలా బాగున్నాయి. గత వారం కూడా మనం ఇదే విషయాన్ని విన్నవించడం జరిగింది.
అటు లాభస్థాన స్థితి రవి బుధులు యోగిస్తున్నారు, జన్మరాశి స్థితి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. వెరసి దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా రవి కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ అన్ని లౌక్యానికి సంబంధించినటువంటి గ్రహాలు, రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు, మంత్రిత్వ సంబంధమైనటువంటి గ్రహాలు. కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది, మకర రాశి వారికి అంటే ఏదైనా ఒక చాకచక్యంగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఏదైనా ఒక క్లిష్టమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు చాలా తెలివితేటలతోటి, ఓర్పుతోటి, సహనంతో, అంటే ఇది చూసే వాళ్ళకి ఇలా కనబడుతుంది కానీ మీకు ఎలా ఉంటుంది అంటే మనం ఇవన్నీ పడుతూ ఉన్నాం కదా, మనకు అలవాటైపోయింది, దీని తర్వాత ఎలా జరుగుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నానని మీరు చాలా తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ చూసేవాళ్ళు మీకుండేటువంటి అనుభవాన్ని, మీకుండేటువంటి ఏకాగ్రతని, మీకుండేటువంటి చొరవని, మీకుండేటువంటి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎంతో తెలివిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు, అందుకని ఈ కష్టం నుండి బయటపడ్డాడు అనే ఒక కాంప్లిమెంట్ ఇస్తారు. ఈ వారంలో అంతా ఎలా వస్తుంది అంటే మీకు పొగడ్తలు ఉంటాయి, కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి, అందరూ మెచ్చుకుంటారు. మెచ్చుకునేటువంటి పనులు మీరు చేయడం, లేదా మీరు చేసిన పని ఏదైనా ఇతరులు మెచ్చుకునేటువంటి విధంగా ఉండడం, ఇది ఒకంత మీకు ఈ వారంలో కనబడుతుంది. అంతేకాక ఈ వారంలో తీసుకున్న నిర్ణయాలన్నీ చాలా సత్ఫలితాలని ఇస్తూ ఉంటాయి. అలాగే కొంత లగ్జరీ ఉంటుంది. లగ్జరీ అంటే ఎప్పుడూ కూడా శరీరానికి సంబంధించినటువంటిదే కాదు. కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైనా మీకు నచ్చింది, ఫోనో లేకపోతే మొబైల్ ఫోనో లేకపోతే కెమెరానో, సెల్ ఫోన్, ఇంకోటి పెన్నో ఏదో ఒకటి కొనుక్కోవాలనుకున్నారనుకోండి, రకరకాలైనటువంటి వాటిని ఈ గూడ్స్ మీరు కొనుగోలు చేయగలుగుతారు. దాని ద్వారా మీరు చేసేటువంటి పనిలో కష్టాన్ని తగ్గించుకోగలుగుతారు. ఇతరులు మనుషుల సహాయాన్ని కాకుండా ఎక్కువగా ఈ పరికరాల తాలూకు సహాయాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉండడం ద్వారా ఇతరుల యొక్క పని వేళల్ని మీరు తగ్గించగలుగుతూ ఉంటారు. అంతేకాకుండా మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతోటి సత్సంబంధాలు బాగున్నాయి. అలాగే తోబుట్టువులతోటి ఉన్నటువంటి రిలేషన్ చాలా మెరుగుపడేటువంటి అవకాశం ఉన్నది. గతంలో మీ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మరలా అదే మీరు చెప్పినటువంటి నిర్ణయాన్ని పాటించడానికి, మరి మిమ్మల్ని ముందుండి నడిపించమని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం, ప్రత్యేకించి ఈ రాశివారు ఒకటే బద్ధకాన్ని తగ్గించుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆ బద్ధకం తగ్గడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యండి. వాయిదా వేసుకోకండి, ఏ పనిని కూడా వాయిదా వేయకండి. రేపు చేయాల్సిన పనిని ఇవాళ చేయండి. ఇవాళ చేయవలసినటువంటి పనిని వీలుంటే అప్పటికప్పుడే చేసేయడానికి ప్రయత్నం చేయండి. మకర రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికై ఆంజనేయ స్వామి ఆరాధన శ్రేష్టం. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రధానంగా దశమంలో రవి కానీ, 2వ స్థానమందు రాహువు కానీ, ఈ వారంలో చంద్రబలం కానీ ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పచ్చు. దీన్ని మించి 6వ స్థానమందు కుజుడు. అందుకనే గత వారం కూడా కుంభరాశికి ఇది చాలా ప్రత్యేకమైన వారం అని చెప్పడం జరిగింది. ఈ వారం కూడా అంతే ప్రత్యేకంగా కుంభరాశి వారికి ఉంటుంది. అంటే ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల, ఆకస్మికమైనటువంటి అనుకూలత, అంటే గతంలో లేనటువంటి ఒక ప్రశాంతత, కొంత అనుకూలత కుంభరాశి వారికి రావడం, ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు, ఏదైనా గతంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటగలుగుతారు. చాలా చాకచక్యంతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అప్పటికప్పుడు ఏదైనా ఉపద్రవం వస్తే దాన్ని ఎలా దాటాలి అనేటువంటి దాని మీద పూర్వమే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారు. అది చక్కగా అమలుపరుస్తారు. మరీ ముఖ్యంగా మీకు గురువుల యొక్క అనుగ్రహం ఉన్నది, పై అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది, తోబుట్టువుల యొక్క సాన్నిహిత్యం ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రేమ ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా మీకు సకాలంలో మీరు ఏదైనా ఒక ఇబ్బంది పడినా వాటి నుండి బయటపడడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఉద్యోగం పోయింది, మరలా వెంటనే ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార పరంగా ఏదైనా ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బంది రాకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి అటు ఆర్థికంగా కానీ, లేదా కుటుంబ పరంగా కానీ, లేదా మీకుండేటువంటి ఉద్యోగ వ్యాపారాదుల్లో కొంత సపోర్ట్ అనేటువంటిది మీకు ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఈ సపోర్ట్ మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, వీరందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. అందువల్ల ఒకానొక ఇబ్బంది లేదా మానసిక అశాంతి అనేటువంటిది తగ్గుతుంది.
ఇక రెండో విషయం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో ఏమైనా శస్త్రచికిత్సలు జరిగినా, లేదా ఇప్పుడు ఏదైనా భయంకరమైన ఉపద్రవాల్లో మనం చిక్కుకున్నామేమో అనేటువంటి భయం ఉన్నా, అవన్నీ పటాపంచలైపోయి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు అనేటువంటి ఫైనల్ రిపోర్టు, ఒక పాజిటివ్ రిపోర్టు కుంభరాశి వారికి వస్తుంది. అంటే ఈ అనారోగ్య సమస్యల నుండి బయటపడడం, ఇది ఒక మంచి వార్తగా మనం చెప్పొచ్చు. కాబట్టి అటు ఆర్థిక వ్యవస్థ బాగుంది, ఆరోగ్యం బాగుంది. కొద్దిపాటి నీలాపనిందలు కానీ, మీ మీద ద్వేషం, అదిలోనూ జన్మరాశి స్థిత శని కాబట్టి కొంత మీ మీద అభాండాలు కానీ నీలాపనిందలు కానీ ఇవి ఉంటాయి. వాటి గురించి ప్రత్యేకించి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీ పని మీరు ముందు చేసుకుంటూ వెళితే అన్నీ సర్దుమణుగుతాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగం మార్పుకై మంచి అవకాశాలు వస్తాయి. వాటన్నింటినీ కూడా పట్టుకుని ముందుకు వెళ్ళొచ్చు. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. అయితే మీరు గమనిస్తే గత వారంలో మనం ఒక మాట చెప్పాం, పోయిన 3 వారాలతో పోల్చుకుంటే గత వారం బాగుంటుంది అన్న విషయాన్ని మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే శుక్రుడి యొక్క బలం పెరిగింది. రవి ఒక్కొక్క డిగ్రీ మారి ముందుకు వచ్చే కొద్దీ రవి యొక్క బలం పెరుగుతూ ఉన్నది కాబట్టి ఆ తాలూకు ఫలితము, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు, అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి వక్రించిన గురుడు తాలూకు ఫలితాలు, ఇవన్నీ కూడా కొంత పాజిటివిటీగా మనం చెప్పాం. అలాగే గత వారంలో చాలామంది మీనరాశుల వారికి ఈ మార్పు కనబడింది. శుక్రుడి యొక్క లాభస్థాన స్థితి ఒక ఊహించినటువంటి మనోధైర్యాన్ని, మానసికమైనటువంటి ఆనందాన్ని, అలాగే ఉత్సాహాన్ని, ఉద్యోగంలో కొన్ని ఇబ్బందుల్ని తొలగించేసేటువంటి పరిస్థితుల్ని, వాటిని కూడా శుక్రుడు ఇస్తూ ఉన్నారు. మరి ఈ వారంలో కూడా అదే మాదిరిగా అటు శుక్రబలం, గురుబలం, అటు ఇద్దరు గురువులు, ఉభయ గురువులు కూడా వీరికి అనుకూలంగా ఉన్నారు. అంటే దేవగురువు, రాక్షస గురువు కూడా. అంతేకాకుండా ఇక్కడ జన్మరాహువు కానీ, పంచమ కుజుడు కానీ, భాగ్య రవి కానీ, అంటే 3 కోణాల్లోనూ 3 పాపగ్రహాలు. అందువల్ల ఇది ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ మీదే దీని ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనే మీనరాశి వారు ఎప్పుడూ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, ఎప్పుడూ జోదం కానీ, స్పెక్యులేషన్ కానీ, ఆన్లైన్ ట్రేడింగ్లు కానీ, లేదా ఏదైనా మరి ఇతరత్ర బెట్టింగ్లకి సంబంధించినటువంటి వాటి జోలికి, ఆ వ్యసనాల జోలికి పోకండి. 3 కోణాల్లో 3 పాపగ్రహాలు ఉన్నప్పుడు బుద్ధి వక్రగతి పడుతుంది, ఉన్న డబ్బు పోయేలా చేస్తుంది. ₹1 వస్తే ₹30 పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చాలా అప్రమత్తతోటి ఉండండి. ఎక్కడా కూడా ఈజీ మనీ కోసం వెంపర్లాడితే మీనరాశి వారు దెబ్బతింటారు. అదొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితులతోటి ఆరోగ్యం అనేటువంటిది కొంత ఇబ్బంది పడేటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఆరోగ్యం కొంత ఇబ్బంది పడినా మళ్ళీ మెరుగుపడుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి దోషాలు ఏమీ లేవు. ఆర్థికంగానే జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా విషయాలన్నీ కూడా, అంటే ఉద్యోగంగా కానీ, వ్యాపార పరంగా కానీ స్థితిగతులన్నీ సాధారణంగానే ఉన్నాయి. కాబట్టి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. స్వయంకృతాపరాధం వల్ల, అంటే ఉన్నట్టుండి మీకు వచ్చిన ఆలోచనల ద్వారా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుని ఉద్యోగాన్ని వదిలేస్తే తప్పితే ఉద్యోగం మాత్రం పోదు. ఉద్యోగంలో మాత్రం ఇబ్బందులు రావు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చాలా లౌక్యం ప్రదర్శించగలుగుతారు, చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. జీవిత భాగస్వామితోటి కానీ, సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా ముందు చూపుతోటి ఆలోచన చేస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఏదైనా జీవితంలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తే వీటన్నిటిలో కూడా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాయామం చేస్తూ ఉండండి. జీవితంలో ఏలినాటి శని ఉన్నప్పుడు ఎక్కువ నడుస్తూ ఉండాలి. అది కూడా చెప్పులు లేకుండా నడవమన్నారు. అప్పుడు శని యొక్క దోషం తగ్గుతూ ఉంటుంది. శనివారాలైనా సరే చెప్పులు వేసుకోకుండా నడవండి, మంచి ఫలితం వస్తుంది. ప్రతిరోజు పొద్దున లేవగానే చక్కగా ఆదిత్య హృదయాన్ని చదవండి. ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా సగం దోషం పోతుంది. ఇక మిగతాది భగవత్ సంకల్పం కాబట్టి శనివారం నాడు తిలదానాన్ని ఇవ్వండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.